అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్‌లోని ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. రీసెంట్‌గానే మనం సిరీస్ అనేటటువంటి టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా! 260 పైగా ప్రశ్నలైతే. సో, ఈరోజు మనం ఈ యొక్క సిరీస్‌ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆల్ఫా న్యూమరికల్ సిరీస్. ఓకే. సో, వీడియోలోకెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి? వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్. వీడియోని లైక్ చేయగానే మనకు అక్కడ ఏం కనిపిస్తుంది ఇమీడియట్‌గా చెప్పాలి ఎమ్మటే ఏం కనిపిస్తదండి? హైప్ అనేటటువంటి పాయింట్ కనిపిస్తది. ఆ యొక్క హైప్‌ని చేయండి అండ్ వీడియోని ఎమ్మటే అందరూ కూడా షేర్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే సార్, మరి ప్రీవియస్ క్లాస్‌లో ఏదైతే మనం సిరీస్ సంబంధించి మెటీరియల్ ఇస్తామన్నామో, మరి ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? దానికి సంబంధించి ఒకసారి ప్రాసెస్ చెప్పండి. ఓకే, లేట్ చేయకుండా దాంట్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ అవర్ లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వ్యూ డీటెయిల్స్, వ్యూ డెమో, బై నౌ అని. సో ఎవరైతే ఇంకా పర్చేస్ చేయలేదో వాళ్ళందరూ కూడా బై నౌ పైన క్లిక్ చేసి పర్చేస్ చేయండి. బై నౌ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ కోర్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మ్యాథమెటిక్స్, స్పెషల్ మెటీరియల్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ ఎడిషనల్ మెటీరియల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి రీజనింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. రీజనింగ్ కాన్సెప్ట్ బేస్ పైన, రీజనింగ్ పీవైక్యూ బేస్ పైన. రీజనింగ్ పీవైక్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ డౌన్ చేసి మనం రీసెంట్ గా కంప్లీట్ చేసినటువంటి సిరీస్ సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ లాస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సిరీస్ ఇంగ్లీష్ మీడియం, సిరీస్ తెలుగు మీడియం సంబంధించినటువంటి ఒక 2 మెటీరియల్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది విత్ డీటెయిల్ సొల్యూషన్ తో, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. మీరు డైరెక్ట్ గా దీన్ని అయితే జిరాక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు, లేదని మీరు డైరెక్ట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఎట్లా సార్ అని మీరు డైరెక్ట్ ఒక పీడిఎఫ్ ఓపెన్ చేయగానే అక్కడ ఎక్స్పోర్ట్ అనేటటువంటి బటన్ కనిపిస్తుంది, క్లిక్ అండ్ డౌన్లోడ్. దానికంటే ముందుగా మనం డిస్కస్ చేసుకున్నటువంటి కోడింగ్ అండ్ డికోడింగ్ ఆ యొక్క కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇదే ట్యాబ్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ యొక్క స్పెషల్ మెటీరియల్స్ అనేటటువంటి ఒక ట్యాబ్ అనేది కనిపిస్తుంది కదా. సో దీంట్లో మీకు ఒక పిక్చరల్ జనరల్ సైన్స్ కానీ, సైన్స్ న్యూమరికల్స్ కానీ, లూసెంట్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచే అందుబాటులోకి రావడం జరుగుతుంది. ప్రెసెంట్ ఆల్రెడీ మనకు 6 సబ్జెక్ట్స్ అయితే లూసెంట్ టైపింగ్ అయిపోయింది, ఇంకొక 6 సబ్జెక్ట్స్ టైపింగ్ ఉంది. సో అదంతా కూడా అయిపోగానే మీకు ఇక్కడనే అంటే ఈ యొక్క స్పెషల్ మెటీరియల్స్ ట్యాబ్లోనే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అడిషనల్గా మీకు మైండ్ మ్యాప్స్ అనేటటువంటి కంటెంట్ కూడా ఈ యొక్క ట్యాబ్లో వచ్చి మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది. సో ఎగ్జామ్ ముందర క్విక్గా రివిజన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అదేవిధంగా హైలైటెడ్ డేటా ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా మీకు ఈ యొక్క స్పెషల్ మెటీరియల్స్ అనేటటువంటి ట్యాబ్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఇచ్చినటువంటి అక్షరం, సంఖ్య, చిహ్న శ్రేణిని అధ్యయనం చేసి కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. సో ఇది మన యొక్క క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ నుంచి కదా కనిపిస్తుంది, ఇది మన యొక్క క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై ఏ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్. ప్రిసైడెడ్ అంటే ఏంటిదంటే ముందు, ఓకేనా. ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే తర్వాత, ఓకేనా. ఫాలోడ్ అంటే తర్వాత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏబిసి అనుకున్నాం అనుకోండి. సో ఈ యొక్క బికి ఏ అనేది ముందు ఉంటుంది, బికి సి అనేది తర్వాత ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ తక్షణం ముందుగా ఒక సంఖ్యను కలిగి ఉండి, అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 తీసుకున్నా, వెంటనే ఒక అక్షరం చే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక కే అనే అక్షరంతో ఉండేటటువంటి చిహ్నం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం @ తీసుకున్నాం అనుకోండి, ఇగో ఈ విధంగా @3k, ఇగో ఈ విధంగా ఉండేటటువంటి స్ట్రక్చర్ మనకు కావాలి. ఓకే, సో ఈ విధంగా ఉండేటటువంటి దాన్ని మనకు ఫైండ్ అవుట్ చేయండి. అవి ఎన్ని ఉంటాయని ఇది ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయని. ఓకే, సో ఎట్లా ఉండాలి, నెంబరు, సింబల్ అండ్ ఇక్కడ అక్షరం, ఇగో ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ 3, ఇక్కడ యూ వచ్చింది. మనకు ఏం కావాలి, నెంబర్ ఉండాలి, తర్వాత సింబల్ ఉండాలి. సో నెంబర్ ఉంది, సింబల్ ఉందా లేదు, నెంబర్ ఉంది, సింబల్ ఉందా లేదు, నెంబర్ ఉంది, సింబల్ ఉందా లేదు. ఇది ఒకటే ఉంది కదా, ఓన్లీ 1, అంటే ఇది ఒకటే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏంటండి, 9 M అనేది మన యొక్క ఆన్సర్. ఇంతే, జస్ట్ అబ్జర్వేషన్. కాకపోతే ఏంటంటే దానికంటే ముందుగా ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మనం ఫోకస్ చేయాలి. ప్రిసైడెడ్ అంటే ఏదైతే డేటా ఉందో దానికంటే ముందు, ఓకే, ముందు ఒక నెంబర్ రావాలి. ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే దాని తర్వాత, ఓకేనా. ఇది ఒక్కటి మీకు అర్థమైందా? తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా అయితే ఈ సెగ్మెంట్లో ఆన్సర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ అక్షర శ్రేణిని చూసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. సో మన యొక్క క్వశ్చన్ ఏంటిది, ఇక్కడ నుంచి కదా. ఓకే, హౌ మెనీ సచ్ ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై ఏ కాన్సోనెంట్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్. ఏంటిదంట, ఇక్కడ మనకు హల్లు, ఇక్కడ హల్లు, మధ్యలో అచ్చు కావాలి. ఓకే, సో AEIOU అనేటటువంటి అచ్చులు ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి ఆ యొక్క అక్షరాలకి ముందల హల్లులే ఉండాలంట, తర్వాత హల్లులే ఉండాలంట. సో అట్లా మనకు ఇక్కడ చూడండి, తక్షణమే ముందు ఒక హల్లుని అండ్ తక్షణమే తర్వాత ఒక హల్లును కలిగి ఉన్నటువంటి అచ్చులు ఈ కింది శ్రేణిలో ఎన్ని ఉన్నాయి. ఓకే,
సో ఈ విధంగా అనమాట. సో మధ్యలో ఏ, ఈ, ఐ, ఓ, యు ఏదో ఒకటి ఉండాలి. దానికంటే ముందు హల్లు ఉండాలి. దాని తర్వాత హల్లు ఉండాలి. ఈ విధంగా మనకి ఎన్ని ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏ, ఐ, ఓ, యు చూద్దాం. ఇక్కడ ఐ ఉంది, వై, ఆర్ ఇగో ఇది ఒక సెట్. ఏ ఉంది, ఇక్కడ ఇది ఒక సెట్. ఐ, జి, ఆర్ ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్ ఏబియు, యు, బియుబి ఇగో ఇది ఒక సెట్ అవుతుంది. ఇంకేమన్నా అవుతున్నా? ఇంకేంటి? సో 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది టైం కిల్లింగ్ చేస్తుంది. కాకపోతే ఎప్పుడు మనకు ఆ యొక్క ప్రిసైడెడ్ అండ్ అదేవిధంగా ఇమీడియట్లీ ఫాలోడ్ అనేటటువంటి సెంటెన్సెస్ అర్థం తెలిస్తే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ అంకెల శ్రేణిని చూచి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. సో ఇది మన యొక్క డేటా. ఓకే, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ సిరీస్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై అన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్. సో ఈ కింది వాటిలో ఏ విధంగా నెంబర్ ఉందంట, దాని ముందలా సరి సంఖ్య ఉండాలంట. అంటే 2, 4, 6, 8, 0 ఉండాలంట. అండ్ నెంబర్ పక్కన కూడా మళ్ళీ మనకు 2, 4, 6, 8, 10 ఇంకో ఈ కాంబినేషన్లోనే ఉండాలి. 10 అంటే 0 వస్తుంది. ఓకే, సో ముందలా సరి సంఖ్య, తర్వాత సరి సంఖ్య. ఓకేనా? తెలుగు మీడియం చూడండి, ఇచ్చినటువంటి శ్రేణిలో తక్షణమే ముందు సరి సంఖ్యను, తక్షణమే తర్వాత కూడా సరి సంఖ్యను కలిగి ఉన్నటువంటి అంకెలు ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మనం సరి సంఖ్య చూసుకోవాలి. సో సరి సంఖ్య, ఇక్కడ సరి సంఖ్య, ఇక్కడ సరి సంఖ్య. ఇది ఒకటి ఉంది చూడండి, 6, 3, 8 ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5, 2, 5, 6 ఇక్కడ చూడండి 2, 5, 6. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా వస్తుందా? ఏం రావట్లేదు కదా. సో 2 ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చినటువంటి అక్షరం చిహ్న శ్రేణిని అధ్యయనం చేసి కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇఫ్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ ఇన్ ద ఈవెన్ సిరీస్ ఆర్ రీప్లేస్డ్ బై ఎ నెంబర్ విచ్ ఈస్ బోత్ ప్రైమ్ అండ్ ఈవెన్, దెన్ హౌ మెనీ సచ్ నెంబర్స్ విల్ దేర్ will be resulting series which are immediately preceded by a prime number and immediately followed by a symbol. ఓకే, ఇచ్చినటువంటి శ్రేణిలోని అన్ని సరి సంఖ్యలు ఒక ప్రధాన మరియు సరి సంఖ్య. అంటే ఇక్కడ మనకు సరి ప్రధాన సంఖ్య ఏంటిది? 2 కదా. సో 2 తోటి మనం ఇక్కడ భర్తీ చేస్తే ఫలిత శ్రేణిలో మనకు తక్షణం ముందు ఒక ప్రధాన సంఖ్య రావాలంట. తర్వాత మనకు ఒక చిహ్నంతో వచ్చేటటువంటి సంఖ్యలు ఎన్ని. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఎక్కడైతే సరి సంఖ్యలు ఉంటే అక్కడ అవన్నీ కూడా చేంజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 పెట్టుకుంటే ఇక్కడ 2 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 2నే ఉంది కదా, దాన్ని మార్చాలి. ఇక్కడ 2 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 వస్తుంది. అండ్ నెక్స్ట్గా అంతే. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటాలో ఏమనుంది? ముందు మనకు ఒక ప్రధాన సంఖ్య ఉండాలి, తర్వాత మనకు ఒక సింబల్తో వచ్చినటువంటి నెంబర్ కావాలి. అంటే అదే ఆర్డర్లో. సో ముందల మనకు ఇది కాదు 2 ఓకే, కానీ ఇక్కడ స్టార్ వచ్చింది. సో ఇక్కడ 5 ఉంది. ఓకే, 3 సింబల్ ఇది సెట్ అవుతుంది చూడండి, 5, 3 హ్యాష్. నెక్స్ట్ ఇక్కడ 5, 2 @ ఎందుకంటే ముందర ఒక ప్రధాన సంఖ్య, తర్వాత ఒక సింబల్ ఉండేది. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ ప్రధాన సంఖ్య 2, ఇక్కడ 2 ఇది కూడా ఒకటి వస్తుంది. 4 to AND అనేది 2 to AND వచ్చేసింది. ఇక్కడ 3 అనేది ప్రధాన సంఖ్య కదా, ఇది ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఓకే, సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ అమెరికాను శ్రద్ధగా గమనించండి మరియు తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ అండ్ రైట్ అనేటటువంటి డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముందే క్వశ్చన్లోనే లెఫ్ట్ అండ్ రైట్ అనేటటువంటి డేటాను కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనం క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ సీక్వెన్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్ అండ్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై ఏ సింబల్. ఓకే, ముందర ఒక సింబల్, తర్వాత ఒక సింబల్ ఉండేటటువంటి నెంబర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 7 నెంబర్ తీసుకుంటే ఇక్కడ ముందర ఒక సింబల్ కావాలి అంటే @ అనుకుందాం, తర్వాత ఒక సింబల్ అంటే హ్యాష్ అనుకుందాం. జనరల్గా చెప్తున్నాం. సో 2 సింబల్ మధ్య నెంబర్ ఉండాలి. 2 సింబల్ మధ్య ఇక్కడ 2 సింబల్ మధ్య ఒక నెంబర్ ఉంది. ఇక్కడ 2 సింబల్ మధ్య ఇక్కడ ఒక నెంబర్ ఉంది. అవునా? ఇంకెక్కడ ఉంది? 2 సింబల్ల మధ్య నెంబర్. ఇక్కడ కూడా చూడండి, ఇది 2 సింబల్ల మధ్య నెంబర్ ఉంది. ఓకే, సో ఇది మ్యాచ్ అవుతుంది. 1, 2, 3 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సింబల్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సనెంట్ అండ్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై ఏ వోవెల్. సో తక్షణమే ఒక అచ్చును, తక్షణమే తర్వాత ఒక హల్లును కలిగి ఉన్నటువంటి చిహ్నాలు ఎన్ని ఉన్నాయి అంటే ముందర ఒక అచ్చు అంటే ఏ కానీ, ఈ కానీ, ఐ, ఓ, యు వీటిలో ఏదో ఒకటి ఉండాలి. ఆ తర్వాత వీటెమ్మటి మనకేం రావాలి? ఇక్కడ హల్లు రావాలి. అంటే బి కానీ, డి కానీ, సి కానీ, తర్వాత ఎఫ్ కానీ, అట్లా కాంబినేషన్లో మనకు అప్ టు జెడ్ వరకు ఇక్కడ రావాలి. మధ్యలో ఏం రావాలి? మధ్యలో వరకు సింబల్స్ రావాలి.
సో ఈ యొక్క కాంబినేషన్లో చూద్దాం. సో ఏ ఫస్ట్ ఏ చూద్దాం. ఏఈఐఓ ఏ ఇక్కడ ఉంది, ఏఈఓ యు ఇక్కడ ఉంది. ఓకే, సో యు ఇది సెట్ అవుతుంది కదా, ఇది ఒకటి సెట్ అవుతుంది పర్ఫెక్ట్. ఈ ఇక్కడ ఉంది, ఈ @n ఇది ఒకటి మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎస్ బి ఏ ఏ సింబల్ ఇది ఒకటి సెట్ అవుతుంది చూడండి. ఓకే, ఈ మూడు మనకైతే సెట్ అవుతున్నాయి. ఇంకేమైనా సెట్ అవుతున్నాయా? లేదు, ఇంకేం సెట్ కావట్లేదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if we replace each of the vowels with any consonant and similarly if we replace of the consonants in the original series with any vowel, then how many consonants will be immediately followed by a symbol in the resulting series thus formed? మనం ప్రతి అచ్చును ఏదైనా ఒక హల్లుతో భర్తీ చేస్తే, అదేవిధంగా అసలు శ్రేణిలోని ప్రతి హల్లును ఏదైనా అచ్చుతో భర్తీ చేస్తే ఫలిత శ్రేణిలోని ఎన్ని హల్లులు అనేవి తక్షణమే తర్వాత ఒక చిహ్నంతో వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, సో దాని బేస్ పైన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు చేంజ్. సో అచ్చుని హల్లుని అచ్చుతోటి చేంజ్ చేస్తే అంటే ఇక్కడ ఏం చేయాలి, AEIOU అవన్నీ కూడా ఏమైతాయి ఇప్పుడు హల్లులుగా మారుతాయి. అవునా, సో మనం మొత్తం హల్లులుగా మార్చొద్దు. మొత్తం హల్లులు లెక్క మార్చేది ఏమైంది, టైం వేస్ట్ అయిపోద్ది. థింకింగ్ లాజికల్లీ, ఎందుకంటే ఏఈఐఓనే కదా హల్లు లెక్క మార్చేది. మార్చిన తర్వాత ఏమైంది మనకు ఇక్కడ ఎన్ని హల్లులు అనేవి తర్వాత ఒక సింబల్తో వస్తాయి. అంటే వీటి పక్కన ఒక సింబల్ అనేది ఉండాలి. అంటే ఏ పక్కన @ కానీ హ్యాష్ కానీ అట్లా ఏదైనా సింబల్ ఉండాలి. సో ఈ పక్కన సింబల్ ఉంది, ఇది ఒకటి. సో ఇది ఒక సింబల్. ఇవన్నీ కూడా ఏంటిది హల్లులుగా మారుతాయి. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు హల్లును కూడా అచ్చుతో మారిస్తే అప్పుడేమైంది అచ్చు హల్లుగా మారుతుంది, హల్లు అచ్చుగా మారుతుంది. ఓకే, ఈ పక్కన సింబల్ లేదు. ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఐ ఉంది, ఈ ఓ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏ పక్కన ఇది ఒకటి ఉంది. 1 2 3 4 5 ఉన్నాయి, 5 కనిపిస్తున్నాయి మనకి. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఉంది కదా, దీన్ని మనం కే అనుకోవాలి. ఇక్కడ యూ ఉంది కదా, దీన్ని ఏమనుకోవాలి, ఎం అనుకోవాలి. ఇది ఉంది కదా, దీన్ని ఎస్ అనుకుంటా. దీన్ని వచ్చేసరికి పి అనుకుంటా, దీన్ని వచ్చేసరికి బి అనుకుంటా. మన ఇష్టం ఏదైనా ఒక హల్లుతోటి ఫిల్ చేయాలి. ఓకే, ఏదైనా ఒక కాన్సనెంట్ తోటి. అప్పుడేమైంది దీని పక్కన ఇది వస్తుంది కదా ఇట్లా. సో అట్లా మనకు ఆన్సర్ అయితే, సో మన ఎగ్జామ్లో ఏం చేస్తామని అంటే మార్చమన్నాడు కదా అని మారుస్తుంది. దానివల్ల ఏమైంది టైం వేస్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద టైమ్ కిల్లింగ్ స్ట్రాటజీస్ డన్ బై రైల్వే. సో అందుకే మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఏఈఐఓ రాసుకొని వాటిని బట్టి చూసుకుంటే అది హల్లు లెక్క మారుతాయి కాబట్టి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు ఫలిత శ్రేణిలో అన్నాడు, అసలైన దాంట్లో కాదు, చేంజ్ అయిన తర్వాత దాంట్లో అడిగి. ఒకసారి వింటే అర్థం కాదు, 2 3 సార్లు వినండి అదే క్వశ్చన్ని. మీరు కూడా సొంతంగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, యూ కెన్ గెట్ ఇట్. How many such consonants are there in the series which are immediately preceded by a vowel and also immediately followed by a vowel? ముందర అచ్చుతో తర్వాత అచ్చుతో ఫాలో అయ్యేటటువంటి మధ్యలో కాన్సనెంట్ అంటే హల్లు. ఇది ఈ శ్రేణిలో తక్షణమే ముందు అచ్చు ఉండాలంటే తక్షణమే తర్వాత కూడా అచ్చు కలిగి ఉన్నటువంటి హల్లులు ఎన్ని ఉన్నాయి. అసలు అచ్చు ఉండాలి AEIOU, తర్వాత కూడా AEIOU. దీంట్లో ఏదో ఒక కాంబినేషన్లో మనకు ఉండాలి. ఓకే, AEO ఇక్కడ ఉంది, EA ఇక్కడ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ ఏ ఇక్కడ ఉంది, అండ్ నెక్స్ట్ ఈడి సెట్ కావట్లేదు. EU ఇక్కడ చూడండి, EU AEIO ఇది ఒకటి ఉంది, ఎస్ ఏఈ ఇక్కడ ఒకటి ఉంది. 1 2 3 4 5 మొత్తం 5 కనిపిస్తున్నాయి. ఇంకేమైనా మనం మిస్ అయినామా మళ్ళీ ఒకసారి చూడండి. సో నాకైతే 5 కనిపిస్తున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మీకు నాకంటే ఎక్కువ ఏమైనా కనిపిస్తే కింద కామెంట్ చేయండి, మనం దాన్ని కూడా అప్డేట్ చేసిద్దాము నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద సిరీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ దెన్ విచ్ నెంబర్ విల్ బి 4th ఫ్రమ్ ద లెఫ్ట్? ఓకేనా, శ్రేణిలోని అన్ని సంఖ్యలను కూడా ఆరోహణ క్రమంలో అమర్చితే ఏ సంఖ్య అనేది ఎడమ నుంచి 4వ స్థానంలో వస్తుంది? ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే దెర్ ఆర్ 2 మెథడ్స్. మెథడ్ నెంబర్ 1 ఈస్ జనరల్ మెథడ్, అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నీ కూడా తీసుకొని ప్రాపర్ ఆర్డర్లో రాయడం. రెండోది ఏంటంటే స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఏంటిది, ఇక్కడ ఏమన్నాడు ఆరోహణ క్రమంలో అన్నాడు, అంటే అసెండింగ్ ఆర్డర్ అన్నాడు, అంటే చిన్న నుంచి పెద్ద. సో మనకి ఇక్కడ ఎన్నాడు అన్నాడు ఎడమ నుంచి 4వది అన్నాడు, అంటే లెఫ్ట్ నుంచి 4వది, అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, 4th ప్లేస్. అవునా, సో ఇక్కడ ఏం చేయాలి 4th చూసుకుంటే సరిపోదు. 4th ఎట్లా చూడాలి, ఫస్ట్ 3 తెలిసి చాలు. అన్నిటికంటే చిన్నది ఏంది 1. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకెక్కడైనా ఒకటి ఉందా లేదు, 1 2 ఉందా,
రెండో పడతలేదు. తర్వాత 3 3 ఇక్కడ 3 3 అంటే ఇక్కడ 3 3 3 3 అంటే 1 2 3 4 4 ప్లేస్ లేదు 3 ఉంది. ఇదే ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆప్షన్. ఇంతే. స్మార్ట్ వే యూజ్ చేయాలండి. స్మార్ట్ వే యూజ్ చేస్తేనే ఈ రోజు వెళ్ళేవన్నా మనం గెటిన్ అవ్వగలం. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ సచ్ వోవెల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అట్లీస్ట్ 2 కాన్స్టెంట్స్ అపీరింగ్ టుగెదర్ ఇన్ ద ఎబో సిరీస్? ఈ శ్రేణిలో తక్షణమే కనీసం 2 హల్లులు అనుసరించబడేటటువంటి అచ్చులు ఎన్ని ఉన్నాయి? ఓకే. ఓకే, ఐ ఓ ఎక్స్ జే. ఓకే, ఈ విధంగా మనకు అక్కడ ఉన్నాయి. సో ఏమంటుండు? ఇమీడియట్లీ ఫాలోడ్ బై అట్లీస్ట్ 2 కాన్సనెంట్స్ అన్నాడు. ఓకే, సో వాటిని అనుసరించేటటువంటి ఇక్కడ. సో ఇక్కడ ఒక అచ్చు అనేది ఉండాలి. ఏ ఈ ఐ ఓ యు, వాటి పక్కన 2 హల్లులు ఉండాలి. సో ఇక్కడ ఐ ఉంది, ఓ ఉంది, సో ఇది కాదు. ఓ ఎక్స్ జే, ఇగో ఇది ఒకటి తీసుకోవచ్చు. ఓకే, ఓ అనేది ఓవెల్ కాబట్టి, ఎక్స్ జే అనే కాన్సనెంట్ కాబట్టి, ఈటీఆర్ ఇగో ఇది కూడా ఒకటి సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఇది ఒకటి కూడా సెట్ అవుతుంది. ఏమైనా సెట్ అవుతున్నాయా? ఈ తీసుకుంటే ఈబి, కానీ ఏ అనేది అచ్చు కదా, హల్లు కావాలి. 3 అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వవు. అందుకే ప్రాక్టీస్ బాగా చేయాలి. చేస్తే అండ్ అది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కూడా మీరు రిపీట్ చేస్తుండాలి. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై అన్ ఆడ్ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ప్రైమ్ నెంబర్? ఇచ్చినటువంటి శ్రేణిలో తక్షణమే ముందు బేసి సంఖ్య మరియు తక్షణమే ప్రధాన సంఖ్య అనుసరించబడేటటువంటి మొత్తం సరి సంఖ్యలు ఎన్ని? సో ముందు ఒక బేసి సంఖ్య ఉండాలంట, అంటే 1 3 5 7 9 వీటిలలో ఒకటి ఉండాలంట. అండ్ తర్వాత ప్రధాన సంఖ్య ఉండాలంట. ఏంటి? 2 3 5 7 11 అట్లా. అయితే మొత్తం సరి సంఖ్యలు ఎన్ని? మధ్యలో సరి సంఖ్యలు 2 4 6 8 9. సో ఈ కాంబినేషన్స్లో ఉండాలి. ఎట్లా అంటే అట్లా. 1 2 2 అయినా ఉండొచ్చు, 1 4 2 అయినా ఉండొచ్చు, 1 4 3 అయినా ఉండొచ్చు, 3 4 2 అయినా, ఇట్లా. సో ఇది మనకు రాసుకోగలగాలి. ఇది మనం రాసుకోగలిగితే క్వశ్చన్స్ని ఫటాఫట్ మనం అయితే ఆన్సర్స్ అయితే చేయగలము. ఓకే, సో ఆన్సర్ చేసేయండి ఎన్ని ఉన్నాయి అనేది. 2 6 7 సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ 7 ఫస్ట్ దాంట్లో ఉంది. స్టార్టింగ్ 7 ఉండాలి, తర్వాత 4 ఉంది, కానీ ఇక్కడ 9 ఇందులో లేదు. అందుకే నేను అనేది మీకు ఈ యొక్క డయాగ్రామ్ అంటే ఈ యొక్క స్ట్రక్చర్ గీయడం వస్తే క్వశ్చన్ని ఫ్యూ సెకండ్స్లో చేసేయచ్చు. ఇక్కడ చూడండి 365 ఉంది. ఫస్ట్ దాంట్లో 3 ఉంది, సెకండ్ దాంట్లో 6 ఉంది, థర్డ్ దాంట్లో 5 ఉంది. అంటే ప్రాపర్ ఆర్డర్లో వచ్చింది. అవునా? ఓకే, నెక్స్ట్ 952 45 942 9 ఉంది ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో 4 ఉంది, థర్డ్ దాంట్లో 5. 9 4 2 మ్యాచ్ వచ్చింది కదా. ఓకే, ఇంకా అట్లా ఏమైనా ఫాలో అవుతుందా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ ఇందులో 4 లేదు. లాస్ట్ దాంట్లో 4 లేదు. సో అట్లా. సో ఎన్ని? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కేవలం 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్లస్టర్స్ ఈచ్ లెటర్ ఈస్ చేంజ్డ్ టు ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హౌ మెనీ లెటర్ క్లస్టర్స్ ద ఫార్మ్డ్ విల్ హ్యావ్ నో వోవెల్? ఓకే, ప్రతి క్లస్టర్లో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అక్షరాన్ని మార్చినట్లయితే ఈ విధంగా ఏర్పడినటువంటి ఎన్ని అక్షరాల క్లస్టర్లకు అచ్చు అనేది ఉండదు. ఇక్కడ ఏంటంట, ఒక లెటర్ కనుక ఏ కనుక తీసుకుంటే దాని తర్వాత దాన్ని బీగా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ కే కనుక తీసుకుంటే ఎల్గా మార్చాలి, ఎం తీసుకుంటే ఎన్గా మార్చాలి, ఎక్స్ తీసుకుంటే బైగా మార్చాలి. ఓకే, ప్రతి అక్షరాన్ని దాని తర్వాత అక్షరాన్ని మారిస్తే ఈ విధంగా ఏర్పడిన దాంట్లో ఎన్ని అచ్చులు ఉండవు. ఓకే, సో ఇది మనకున్నటువంటి డేటా. ఎన్ని అచ్చులు ఉండవు. సో దీన్ని సాల్వ్ చేయాలంటే సింపుల్ లాజిక్ ఏంటిదంటే ఏఈ ఐ ఓ యు ఇది తీసుకోండి. వీటికి ముందర ఉండేటటువంటి పదాలు రాయండి. ఏకి జెడ్ ఉంటుంది, ఈకి డి ఉంటుంది, ఐకి ఏముంటుంది? హెచ్ ఉంటుంది, ఓకే ఏముంటుంది? ముందర ఎన్ ఉంటుంది, యూకి ముందర టీ ఉంటుంది. జెడ్ డి హెచ్ ఎన్టీ ఎందులో ఉండదో అక్కడ మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఓవేలో వస్తుంది. ఎందుకంటే జెడ్ తర్వాత ఏ వస్తుంది, డి తర్వాత ఈ వస్తుంది, హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఎన్ తర్వాత ఓ వస్తుంది, టీ తర్వాత యూ వస్తుంది. ఇక్కడ టీ ఉందంటే యూ, ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇందులో అచ్చుంది, సో ఇది పోయింది. ఎల్ ఉందా? లేదు. ఏ ఉందా? లేదు. వై ఉందా? లేదు. ఏం ఉందా? లేదు. సో ఇది ఒకటి మనకు ఆన్సర్ అవుతుంది. జే లేదు, ఓ లేదు, ఈ లేదు, కే లేదు, ఇది 2 అవుతుంది. నెక్స్ట్ సి లేదు, ఎల్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి డేటాలో మనం కంపారిజన్ చేసుకునేసి ఎల్ లేదు, డి ఉంది, ఇది కాదు. సో 2 కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే. మనం ఏం చేస్తాం? మాకు అన్నీ వచ్చు, సబ్జెక్ట్ వచ్చని మొత్తం చేస్తాము, అది టైం వేస్ట్ అయిపోతుంది.
స్మార్ట్నెస్ చేయాలి. అండ్ నెక్స్ట్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై అన్ ఈవెన్ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఆడ్ నెంబర్. ఓకేనా, తక్షణమే ముందు సరి సంఖ్య మరియు తక్షణమే బేసి సంఖ్యను అనుసరించబడేటటువంటి ఇచ్చిన శ్రేణిలోని ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అంటే ముందు ఒక సరి సంఖ్య ఉండాలంట 2 4 6 8 0 అండ్ తర్వాత మనకి ఇమీడియట్గా ఏముండాలంట బేసి సంఖ్య ఉండాలంట 1 3 5 7 9. ఈ యొక్క ఆర్డర్లో ఉండేటటువంటి సంఖ్యలు ఎన్ని? ఓకే, ముందు 2, ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇది సెట్ కాదు. 6 8 ఇది సెట్ కాదు. 8 3 ఇగో ఇది సెట్ అయింది. ముందు సరి సంఖ్య తర్వాత బేసి సంఖ్య. సో 8 6 7 ఇగో ఇది కూడా సెట్ అయింది. నెక్స్ట్ 2 6 8 ఇంకో ఇది చూడండి 6 8 3 ఇది సెట్ అయింది. నెక్స్ట్ 6 5 3 ఇగో 4 సెట్ అవుతుంది. 4 అంటే ఇగో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై ఏ సింబల్. ఓకే, సో మనకి ఇక్కడ ప్రిసైడెడ్ అంటే ముందర ఏమొస్తుందంట ఒక సింబల్ కావాలంట, సింబల్ వస్తుందంట. అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ తర్వాత ఏమొస్తుందంట ఒక నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 అంటుంది. ఇట్లా ఉంటే అప్పుడు మనకు ఆ మధ్యలో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏంటి? ఓకే, ఆ లెటర్స్ ఏంటి అంటే ఏ నుంచి జెడ్ వరకు దాంట్లో ఏది వస్తుంది ఈ కాంబినేషన్లో మనకు రావాలి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సింబల్ ఏది ఉంది? ఇది ఉంది, నెంబర్ ఉంది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ సింబల్ ఉంది, ఇక్కడ నెంబర్ లేదు. సింబల్ ఉంది, నెంబర్ ఉంది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ నెంబర్, ఇది ఓకే సెట్ కావట్లేదు. సింబల్ ఉంది, నెంబర్ ఉంది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది చూసే ఇక్కడ సింబల్ ఉంది, నెంబర్ ఉంది, ఇది ఒకటి. 4 ముందర సింబల్ ఉండాలి, తర్వాత నెంబర్ వచ్చేటటువంటి మధ్యలో మనకు ఒక ఆల్ఫాబెట్స్ ఉండేటటువంటి డేటా 4 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నెంబర్ ఆర్ గివెన్ బిలో. ఈ ప్రశ్న కింద ఇవ్వబడినటువంటి 5 3 అంకెల సంఖ్యల యొక్క ఆధారంగా ఏర్పడడం జరిగింది. వాటి యొక్క ఆధారంగా ఉంటుంది. వాట్ విల్ బి ద రిజల్ట్ ఇఫ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఈస్ యాడెడ్ టు ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్. రెండవ అతిపెద్ద సంఖ్యలోని మూడవ అంకెను అతి చిన్న సంఖ్యలో రెండవ అంకె కలిపితే ఫలితం ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? రెండవ అతిపెద్ద సంఖ్య. సో ఇచ్చిన దాంట్లో అతిపెద్దది ఏంది? ఫస్ట్ 800. 800 కంటే ముందర 600 ఉంటుంది, అవునా? అంతేనా? 630 నేను మిస్ చేస్తే మీరు చెప్పాలి ఫటాఫట్. 630 దాంట్లో ఏమన్నాడు? మూడవ అంకెను. సో దాంట్లో మూడో అంకె ఏంటిది? రెండవ అతిపెద్దది 630 630. సో దాంట్లో మూడవ అంకె ఇది 0, అవునా? దాన్ని గనక సెకండ్ డిజిట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో దీంట్లో స్మాలెస్ట్ ఏంది? 235. సో 235 గనక మనం మిడిల్ నెంబర్ ఏంటిది? ఇక్కడ ఏమంటే రెండో అంకె, దీంట్లో 3కి గనక యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3. సో దిస్ ఇస్ అవర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకు యూజీ దాంట్లో రావడం జరిగింది, గ్రాడ్యుయేట్ దాంట్లోకి రావడం జరిగింది, ఎన్టీపీసీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసైడెడ్ బై ఏ సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్? ఎన్ని సంఖ్యలకు ముందు తక్షణమే ఒక చిహ్నము మరియు తక్షణమే ఒక సరి సంఖ్య అనుసరించి ఉంటుంది? ఓకే, ముందర ఒక సింబల్ ఉండాలంట, తర్వాత ఒక సరి సంఖ్య ఉండాలంట. 2 4 6 8 0. ఓకే, ఈ విధంగా ఉండేటటువంటి సంఖ్యలు కావాలి. ఓకే, ఈ కాంబినేషన్లో ఆలోచించండి. ఆ కాంబినేషన్లో మనకి ఎన్ని సెట్ అయితే ఏమేమి సెట్ అయితే అని. సరే, సింబల్ తర్వాత నెంబర్, ఇది ఒకటి వస్తుంది. ఇది ఒకటి, 3 వస్తున్నాయి. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద above series which are immediately preceded by an even number and also immediately followed by an even number? Do any calculation from left to right only. సో ఎడమ నుంచి కుడికి మాత్రమే చేయాలంట. పై శ్రేణిలో ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి? వాటికి తక్షణమే ముందు ఒక సరి సంఖ్య ఉండాలంట, తర్వాత కూడా సరి సంఖ్య ఉండాలంట. అంటే 2 1 2 కానీ, లేకపోతే 4 3 4 కానీ, లేకపోతే ఇట్లా కాంబినేషన్స్ ఎట్లయినా సరే అట్లా ఉండాలి. సరి సంఖ్య, తర్వాత సరి సంఖ్య, మధ్యలో బేసి సంఖ్య, ఇది ఒకటి. సరి సంఖ్య, తర్వాత సరి సంఖ్య 8 6 8 6 2. ఇక్కడ చూడండి 2 4కి మధ్యలో 3 వచ్చేసింది, అంటే ఇది ఒకటి.
నెక్స్ట్ ఇగో ఇది కూడా ఒకటి. ఓకే, సో 1 2 3 4 మొత్తం 4 వస్తున్నాయి. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బిట్వీన్ ద 7th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ 6th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద ఎబో సిరీస్? పై శ్రేణిలో ఎడమ చివరి నుంచి 7వ అక్షరము మరియు ఎడమ చివరి నుంచి 6వ అక్షరం మధ్య ఆంగ్ల అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఓకే, సో దీంట్లో మనకు ఎడమ చివరి నుంచి 7వ అక్షరం 1 2 3 4 5 6 7. ఓకే, సో మనకు ఏమన్నాడు, ఎడమ చివరి నుంచి 6వ అక్షరం 1 2 3 4 5 6, సో 6 అవునా? సో ఈ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్? ఐ అంటే 9, ఆర్ అంటే 18, మధ్యలో ఎన్ని ఉంటాయి? యాక్చువల్గా 9 అంటే 10 కాంచి 10 11 12 13 14 15 16 17, 3 6 2 8 ఉంటాయి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. If all the symbols are dropped from the series, which of the following will be the 7th from the right? ఓకేనా, పైన ఉన్నటువంటి శ్రేణి నుంచి అన్ని చిహ్నాలను తొలగిస్తే అప్పుడు కింది వాటిలో కుడి వైపు నుంచి 7వది ఏదవుతుంది? కుడి వైపు నుంచి 7వది. సో సింబల్స్ అని తీసేయాలంటే ఓన్లీ నెంబర్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7, ఏమవుతుంది? 6. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మనం ఏం చేస్తామని అంటే తొందరలో అన్ని కూడా రిమూవ్ చేసేసుకుంటా మళ్ళీ రాయొద్దు. యూజ్ యువర్ స్మార్ట్నెస్. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కన్నా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 456 తీసుకుంటే, సో దీంట్లో 6 అనేది 1ల స్థానము, ఇది అనేది 10ల స్థానము, 4 అనేది 100ల స్థానానికి సంబంధించి. సో ఇక్కడ మన యొక్క మెయిన్ డేటా కనిపిస్తుంది. యాక్షన్స్ విల్ బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ if the unit digit of the each number is interchanged with the hundreds digit of the same number, then which of the original number will be become the greatest number? సో ఇక్కడ ఏంటంట, 1ల స్థానంలో ఉండేటటువంటి దాన్ని అంట 100ల స్థానంలోకి మారిస్తే అప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో ఏ సంఖ్య అనేది పెద్దగా ఉంటుంది? ఏది పెద్దగా ఉంటుంది చెప్పండి. ఈ క్వశ్చన్ కొద్దిగా ఆలోచించండి. ఓకే, సో 1ల స్థానంలో ఉండేది 100ల స్థానం. సో ఇది తీసుకుంటే 721, 127, 364, 722, నెక్స్ట్ 613, 726. సో 726 పెద్దది కదా అన్నిటికంటే, అంటే 627 అంటే ఏంటి దాని ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద సెకండ్ లెటర్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ద రైట్ ఈస్? ఎడం వైపు నుంచి మొదటి పదంలోని 2వ అక్షరం ఇది, మరియు కుడి వైపు నుంచి మొదటి పదంలోని మొదటి అక్షరం ఇది, మధ్య ఎన్ని అక్షరాలు ఉంటాయి? 1 2 3 4 5 6 7, ఎన్ని ఉన్నాయండి? 7. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If in each of the words each letter is changed to the next letter in the English alphabetical order, how many words thus formed will have no vowel? ప్రతి పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షరమాలలో ఆంగ్ల అక్షర క్రమంలో తర్వాత అక్షరాన్ని మారిస్తే ఇలా ఏర్పడినటువంటి ఎన్ని పదాలకు అచ్చులు అనేవి ఉండవు? సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ ఈ ఐ ఓ యు, వాటి ముందర ఏముంటుంది? జెడ్ డి హెచ్ ఎన్, ఏమైతే ఇక్కడ టీ, ఓ ఇంపార్టెంట్, వీటిని బట్టి చూసుకోవాలి. ఇక్కడ ఎన్ ఉందంటే ఇగో ఇది కాదు, ఏ ఉందా, ఇక్కడ పి, పి లేదు, ఇందులో పి లేదు, ఏ లేదు, ఎల్ లేదు, కాబట్టి ఇగో ఇది ఒకటి, సి లేదు, ఓ లేదు, టీ టీ ఉంది అంటే ఇది లేదు, ఇక్కడ టీ ఉంది అంటే మనకి ఎన్ని? ఒక్కటే, ఇంకో 1 సో ఇట్లా స్మార్ట్గా చేయాలండి మీరు కూడా. మనం టైం వేస్ట్ అసలే చేయకూడదు ఈ యొక్క క్వశ్చన్స్లలో. ఓకే, టైం వేస్ట్ చేస్తే ఏమవుతుంది? యూ విల్ బి ఇన్ ద డేంజర్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్, if the tens and ones position is interchanged for all the numbers, then which original number will form the largest and the smallest in the series respectively? ఓకే, సో ఇక్కడ అన్ని సంఖ్యలు 10లో మరియు 1ల స్థానం గణించుకుంటే ఏ అసలు సంఖ్య వరుసగా శ్రేణిలో అతిపెద్దది మరియు అతి చిన్నది అవుతుంది? ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా, సో 10లు ఇది అంటే ఇది 92 అవుతుంది, ఇది 47 అవుతుంది, ఇది 39 అవుతుంది, ఓకే, ఇదేమైంది 57 అవుతుంది, 91 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదేమైతుంది చెప్పండి? 25 అవుతుంది, 57 అవుతుంది, 49 అవుతుంది, 39 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది 17 అవుతుంది. దీంట్లో అతి పెద్దది అతి చిన్నది కావాలి. సో దీంట్లో అతి పెద్దది అతి చిన్నది అంటే ఇక్కడ చూడండి 29 92 అవుతుంది అండ్ 17 71 అవుతుంది. ఓకే, సో ఇవే కదా మనకు పెద్ద సంఖ్యలుగా చిన్న సంఖ్యలుగా
అంటే 17 తర్వాత మనకు ఆ రేంజ్లో కనిపించేది మనకి ఇక్కడ ఇది. ఎందుకంటే 19 తీసుకుంటే 91 వస్తుంది. కానీ లీస్ట్ తీసుకుంటే 17 అన్నిటికంటే చిన్నది. ఓకే. సో ఇక్కడ ఈ డేటా తీసుకుంటే ఇది అండ్ వేరియేషన్లో కూడా ఇది. ఓకే. ఎందుకంటే 93 39 అయింది, పడిపోయింది కదా. 19 91 అయింది, కానీ 91 కంటే 92 పెద్దది కదా. కాబట్టి ఇగో 29 71 అనేది మన యొక్క ఆన్సర్స్. ఓకే. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఇస్తున్నటువంటి రెగ్యులర్ క్లాసెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలంటే వెంటనే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు 1000+ వీడియోస్తో పాటు 200+ పీడిఎఫ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ డైలీ మీకు కంటెంట్ కూడా యాడ్ అయితేనే ఉంటుంది. ఓకే. మరి ఇంకెందుకు కలిసి వెంటనే యొక్క కంటెంట్లో జాయిన్ అయిపోండి. అండ్ మరి ఇంకెన్నో ఇంపార్టెంట్ అయినటువంటి డేటా మీకోసం ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటి కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి గ్యాదర్ చేసుకోండి. And next question: how many such numbers are there which are immediately preceded by a symbol and immediately followed by an odd number? ఇచ్చిన శ్రేణిలో ముందు తక్షణమే ఒక చిహ్నము మరియు తక్షణమే బేసి సంఖ్యను అనుసరిస్తే అటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఓకే. సో ఫస్ట్ ఏం కావాలంట, ఫస్ట్ మనకు ఒక సింబల్ కావాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ @ కానీ # కానీ క్యాబ్ కానీ ఇట్లా ఉండాలంట. అండ్ తర్వాత మనకి ఏం కావాలి, ఇమీడియట్గా మనకు ఒక బేస్ సంఖ్య అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 7 9 వీటిలో ఏదో ఒకటి ఉండాలి. అట్లా ఉండేటటువంటి సంఖ్యలు. సో 1 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింబల్ ఉంది, అండ్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ సింబల్ ఆడ్ నెంబర్ లేదు. ఇక్కడ ఆడ్ నెంబరు ఇక్కడ ప్రస్తుతానికి అయితే 2 కనిపిస్తున్నాయి. ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు? ఇది కూడా ఒకటి ఉందిగా మధ్యలో, ఇది కూడా మనం మర్చిపోయినాం. ఓకే. సో ఇక్కడ అయితే 3 కనిపిస్తుంది. ఇంకేమైనా ఆలోచించండి. అట్నే సడన్గా ఏమైనా దొరికితే వాటిని కూడా మనం కవరప్ చేసాం. లేదు. సో అంతే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయింది, పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు ఈ యొక్క క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క క్లాస్ మీకు అర్థమైతే ఫర్దర్గా వచ్చేటటువంటి అన్ని క్లాసెస్ మీకు ఇంకా డెడ్ ఈజీగా ఉంటాయి. అవి చాలా చాలా ఈజీగా కూడా మీకు అయితే అర్థం కావాలి అంటే ఈ క్లాస్ అనేది ఒక స్టాండర్డైజ్డ్ సెట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క క్లాస్ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. అండ్ దాంతోపాటు వీడియోని 2-3 సార్లు కూడా రివైజ్ చేసి మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైతే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. అండ్ అప్పటి వరకు ఎదురు చూసి ఈ యొక్క క్లాసెస్ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.